ఆదికాండము అధ్యాయము 20 అబ్రహాము అబీమెలెకు. అక్కడి నుండి అబ్రహాము విడుదలు చేయుచు నేగేబునకు వెళ్ళెను. అతడు కాదేషునకు షూరునకు నడుమనున్న గెరారులో స్థిరపడి పరదేశివలె బ్రతుకుచుండెను. అతడు తన భార్యయైన సారాను తన చెల్లెలని చెప్పుకొనెను. అందుచేత గెరారురాజు అబీమెలెకు సారాను రప్పించి తన అంతఃపురమున చేర్చుకొనెను. కాని దేవుడు రాత్రి అబీమెలెకునకు కలలో కనబడి, నీవు దగ్గరకు చేర్చిన ఈ స్త్రీ కారణముగా చత్తువు. ఆమె వివాహిత అని చెప్పెను. కాని అబీమెలెకు ఆమె చెంతకు పోలేదు. కనుక అతడు దేవునితో, ప్రభూ, నిర్దోషులగు జనులను నాశనము చేయుదువా? అతడు తనకు తానే, ఈమె నా చెల్లెలని చెప్పలేదా? ఆమె కూడా, అతడు నా సోదరుడని చెప్పలేదా? నిర్మలహృదయముతో ఈ పని చేసితిని అనెను. కలలో దేవుడు అతనితో, నిజమే, నిర్మలహృదయముతోనే నీవు ఈ పని చేసితివని ఎరుగుదును. నాకు వ్యతిరేకముగా పాపము చేయకుండా నిన్ను అడ్డగించినది నేనే. కావుననే నిన్ను ఆమెను తాకనీయలేదు. నీవు వెంటనే అతని భార్యనతనికి అప్పగింపుము. అతడు ప్రవక్త. అతడు నీ కొరకు దేవునకు విన్నపములు చేయును. నీవు బ్రతుకుదువు. కాని నీవామెను తిరిగి పంపకున్న నీకు చావు తప్పదు. నీవే కాదు నీవారందరును చత్తురు అని చెప్పెను. అందుచేత అబీమెలెకు తెల్లవారకముందే లేచి సేవకులందరను పిలిపించి, వారికి జరిగినదంతయు పూసగృచ్చినట్లు చెప్పెను. వారందరూ మిక్కిలి భయపడిరి. అంతట అబీమెలెకు అబ్రహామును పిలిపించి, మాకు ఇంత పని చేసితివేలా? నీకు నేను ఏ అపకారము చేసియెరుగను. నీవు మాత్రము నాకును నా రాజ్యమునకును మహాపాతకమును అంటగట్టితివి. చేయరాని పని చేసితివి కదా. ఇంత పని చేసి నీవేమి లాభము పొందితివి అని అడిగెను. అంతట అబ్రహాము, ఈ రాజ్యమున దైవభీతి లేదు. వీరు నా భార్యను ఆశించి నన్ను చంపుదురనుకొని ఈ పని చేసితిని. అదియునుగాక ఈమె నిజముగా నా సోదరియే. ఆమె మా తండ్రి కుమార్తెయే కాని మా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయినది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు వదలి దేశములు పట్టిపొమ్మన్నప్పుడు నేనామెతో, నీవు నాయందు కరుణ కలిగి నెరవేర్పవలసిన విధియొకటి ఉన్నది. మనము వెళ్ళిన ఎల్లచోట్ల నేను నీ సోదరుడనని చెప్పుము అంటిని అని అనెను. అప్పుడు అబీమెలెకు గొర్రెలను, గొడ్లను, దాసదాసీ జనమును రప్పించి అబ్రహామునకు కానుకగా ఇచ్చెను. సారాను గూడ తిరిగి అతనికి అప్పగించెను. అబీమెలెకు అబ్రహాముతో, ఇదిగో, నా ఈ దేశమంతయు నీ కళ్లకు గట్టినట్లు ఉన్నది గదా. ఇక్కడ నీకు మనసు నచ్చిన చోట కాపురముండుము అనెను. అతడు సారాతో, నేను నీ సోదరునకు 1000 వెండి నాణెములిచ్చితిని. కావున మీ జనులెవ్వరును జరిగిపోయిన ఈ పనిని పట్టించుకొనరు. నీవును పూర్తిగా దోషము నుండి విముక్తి చెందెదవు అనెను. అప్పుడు అబ్రహాము దేవుని ప్రార్థించెను. దేవుడు అబీమెలెకును అతని భార్యను దాసీకన్యలను బాగుచేసెను. వారు బిడ్డలను కనిరి. ఇంతకుముందు అబ్రహాము భార్యయగు సారాను కాపాడనెంచి దేవుడు అబీమెలెకు ఇంటిలోనున్న ప్రతి గర్భమును మూసివేసెను.